హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు శారీ కుచ్చుళ్ళు అండి, కొంగుకొచ్చే కుచ్చుళ్ళు ఎలా ఇంట్లో కుచ్చుళ్ళు ముడి వేయాలనో చూద్దామండి. ఏం లేదండి, చాలా చాలా సింపుల్. బయట కుచ్చుళ్ళు దొరికితే మనం కుచ్చుళ్ళు కాకుండా ఇంట్లో కూడా దారాలతోని కూడా ఈజీగా చేసేయచ్చండి. చాలా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. లేకపోతే కుచ్చులు బయట కూడా దొరుకుతాయి, అవి కూడా అవైలబుల్లో ఉంటాయి. దీనికోసం ఫస్ట్ కుచ్చుళ్ళు రెడీ చేసుకోవాలండి. తర్వాత కుచ్చుళ్ళు కూడా ఎలా అంటే శారీ కలర్లో ఉన్నటువంటి వాటిని దారాలు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ చీర మొత్తము ఇవి కుచ్చుముళ్ళు 12 వస్తాయండి. అవి 12 ఇవి 12 మొత్తం 24 అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇగో ఇది ఉంది కదండి గ్రీన్ది, దీన్ని పొడుగైనా కుట్టచ్చు, లేకపోతే ఇలానైనా కుట్టుకోవచ్చు. దీన్ని ఫస్ట్ దాని మధ్యలోంచి తీసి దానికి చీరకి నాట్ లాగా వేసి మళ్ళీ తీసి ఆ మధ్యలో ఉంది కదండి అది దాంట్లో నుంచి ముడి వేయాలండి. ముడేసిన తర్వాత ఆ మధ్యలో ఉంది కదండి దాంట్లో నుంచి మళ్ళీ అటు నుంచి లోపలికి ఇటు పంపించేసి అటు నుంచి తీసి మళ్ళీ ఇక్కడ నాట్ వేసేయండి, సరిపోతుంది. అలా ఒకసారి ఇంకొక 2 టైమ్స్ అట్లా వేయండి. మంచిగా ముడి మంచిగా వస్తుందండి. నీట్గా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇంకా ఊడిపోదు. మీరు ముడి వేసేటప్పుడు గట్టిగా వేయండి, లేకపోతే అవి మళ్ళీ ఊడికి పడిపోతాయి అవి. అందుకని వేసే ముడి కరెక్ట్గా గట్టిగా వేయండి. వేస్తేనే స్టిఫ్గా శారీకి కూర్చుంటాయి, కదలకుండా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పింక్ అయిపోయింది కదండి, నేను గ్రీన్ కుట్టిన. ఫస్ట్ పింక్ కుట్టిన, పింక్ తర్వాత గ్రీన్ కుట్టానండి. ఇవి హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ ఈ శారీకి ఎలా స్టిచ్ చేయాలో చూద్దామా అండి? రండి చూసేద్దాం. చూస్తున్నారు కదండి, అంటే ఒక పాయింట్ అన్నీ మార్క్ చేస్తూ పోండి. ఇక్కడ ఉంది కదా ఆ డాట్ నుంచి 0 అనుకొని ఇక్కడ గీస్తున్నా కదండి, ఇక్కడ 5.5 సెంటీమీటర్స్. మళ్ళీ అక్కడ డాట్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ కిందికి 5.5 సెంటీమీటర్స్ అలా పెట్టుకుంటూ పోండి. కరెక్ట్గా 24 సెట్ అయిపోతాయి. నేను 5.5 తీసుకున్నానండి. నాకు 12 మంచిగా సెట్ అయిపోయినాయి. అలా చీర మొత్తము 24 సరిపోయినాయండి. ఇదిగో ఇక్కడ ఆ డాట్ ఉంది కదా, ఆ డాట్ 0 అనుకోవాలి, మళ్ళీ 5.5 పెట్టాలి. మళ్ళీ ఆ డాట్ ఉంది కదండి, ఆ డాట్ దగ్గర 0 అని పాయింట్ ఆఫ్ చేసి మళ్ళీ 5.5 పెట్టాలి. ఆ నుంచి సేమ్ అంతే అండి. ఆ డాట్ ఉన్న దగ్గర 0గా పాయింట్ ఆఫ్ చేసి ఆ పక్కన 5.5 పెట్టుకోండి. అలా శారీ మొత్తం పెట్టేసేసుకోండి, చక్కగా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న కుచ్చుళ్ళలో శారీ మొత్తం సరిపోతుంది అన్నమాట. చూసారండి, చీర మొత్తం 24 ఇలా డాట్స్ చేసి పెట్టుకున్నామంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా రాకుండా అన్నీ ఈక్వల్గా వస్తాయన్నమాట. నేను ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే కూడా అండి, చీరలో నాకు సిల్వర్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది. ఈ సిల్వర్ ఏమో అక్కడ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి, దాని కలర్కి ఆ సిల్వర్ సెలెక్ట్ చేశాను. ఈ రెడ్ ఏమో కొంగు ఇక్కడ ఉంది కదండి కింద బార్డర్, ఆ బార్డర్ రెడ్ కలర్ వచ్చింది నాకు, అందుకే అవి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దామండి. ఫస్ట్ దాన్ని ఉంది కదండి దానిలో నుంచి దారం తీసి అక్కడ ఒక ముడిలాగా కిందికి తీసుకొని మళ్ళీ ఆ నుంచి పైనకి తీసి అక్కడ దాంట్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఆడనే కింద గట్టిగా ముడేసేయాలండి. గట్టిగా ముడేస్తే ఇంకా ఊడిపోతుంది మంచిగా, చీరకు గట్టిగా స్టిఫ్ అయిపోయి ఉంటుంది. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే కాఫ్ కోల్డ్ బాగా ఎక్కువగా ఉన్నాయండి, అందుకే వాయిస్ చాలా డిఫరెంట్గా వస్తుంది. ఆ విధంగా రెడ్ కలర్ అన్నీ కుట్టేశానండి. ఇప్పుడు డాట్స్ పెట్టుకున్న మధ్యలో ఉన్నాయి కదండి, అక్కడనేమో ఈ సిల్వర్ కలర్ అక్కడ పొడుగు ఉంది కదండి, అలాగైనా కుట్టచ్చు, ఇలాగైనా కుట్టచ్చు. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఆ హోల్లో నుంచి తీసి అక్కడ ఉంది కదండి మధ్యలో, అక్కడికి కిందికి కుచ్చేయండి. కిందికి కుచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసి అటు నుంచి తీసుకొని ఈ మధ్యలో దాంట్లో నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూడా అటు సైడ్ కూడా ఒక నాట్ వేయండి. నాట్ వేస్తేనే ఖచ్చితంగా ఉంటాయండి, నాట్ వేయకపోతే మాత్రం అవి ఊడి పడిపోతాయి. అలా గట్టిగా నాట్ వేసిన తర్వాత ఇటుపక్క లెఫ్ట్ వేసాను కదండి, రైట్ సైడ్ కూడా నాట్ వేయండి. నాట్ వేస్తేనే గట్టిగా స్టిఫ్గా ఉంటాయి అవి. ఈ విధంగా చీర మొత్తం అన్ని కింద కుచ్చుళ్ళు అన్నీ కుట్టేసుకోండి. గట్టిగా కుడితే మంచిగా ఉంటాయండి, లేకపోతే మళ్ళీ ఊడిపోతాయి. నేను ఇంకా దీనికి బాల్ చైన్ దొరుకుతాయండి మీటర్ల ప్రకారం షాప్లో అడిగితే, అది అతికించానండి. అతికించిన తర్వాత కుట్టాను. అది ఇదేనండి, ఇది ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదేనండి.
ఫస్ట్ గమ్ము పూసిన తర్వాత బాల్ చైన్ అతికిచ్చి మళ్ళీ సూది దారం తీసుకొని అంతా కుడుతూ వచ్చేసానండి. అదిగో అది ఇప్పుడు అక్కడ కుడుతున్నా నేను. అదే మంచిగా కుట్టేసేయండి. కుట్టితే ఊడిపోదు, లేకపోతే పోతుంది అది. ఈ బాల్ చైన్ కూడా ఇలా ఉంటుంది చూడండి. కుర్చీలు అమ్మే షాప్లలోనే దొరుకుతాయి. బాల్ చైన్ అంటే ఇస్తారు మనకు. పోసింది అది గమ్ము కూడా ఇది వాడానండి నేను, ఫెవికాల్ గమ్ము. ఇది అక్కడే దొరుకుతుంది. ఇది కూడా ఇక్కడ ఇంకా కుట్టు అయిపోయేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం రొట్టె అండ్ చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్ట్ బాగుందండి. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. దీనికోసం ఫస్ట్ చికెన్ ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టండి. చికెన్ రబ్బర్ లాగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ నానబెట్టిన తర్వాత తీసి బాగా కడిగి దాంట్లో ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా నూనె వేసి కొద్దిగా వేయండి. మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో వదిలేయండి. అంతే అండి. తర్వాత దానికి మసాలా కోసము అల్లం, వెల్లుల్లి, ఆనియన్, చెక్క, లవంగా, యాలుక్కాయ కొద్దిగా దూరగా వేయించి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందాక ఉల్లిగడ్డ ఉన్నాయి కదా, ఇవి కూడా మిక్సీ పట్టండి. అల్లం, వెల్లుల్లి ఫ్రెష్ వేసి టేస్ట్ బాగుంటుందండి. అందుకే అది యాడ్ చేస్తున్నాను. బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు కొద్దిగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇందాక మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసి చికెన్ ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసి కొంతసేపు బాగా కలపండి. ఒక 2 మినిట్స్ అట్లా మొత్తం ఆయిల్ అంతా కలిసిపోయేటట్టుగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ వదిలేస్తే మంచిగా అందులోంచి కొంచెం వాటర్ వస్తున్నాయి. వాటర్ వచ్చి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, కొద్దిగా టమాటోస్ కూడా యాడ్ చేయండి. నేను ఒక పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను. అవి బాగా మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మూత తీసి మొత్తం టమాటోస్ అంతా స్మాష్ అయిపోయినాయి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంతా పెరుగు యాడ్ చేయండి. పెరుగు వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే గ్రేవీ లాగా చేస్తున్నాం. చికెన్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కరెక్ట్గా చేస్తే. దాంట్లో కొంచెం వాటర్ వేసి అంతా కలిపిన తర్వాత కొంచెంసేపు అట్లానే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేయండి. కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఇప్పుడు ధనియాల పొడి ఫ్రెష్ అయినా పర్లేదు, స్టోర్ ఉన్నా పర్లేదండి. ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా పొడి కూడా కొద్దిగా యాడ్ చేయండి. తర్వాత కసూరి మేతి అండి, ఇది కసూరి మేతి కొంచెం తీసుకొని చేతితో స్మాష్ చేసి వేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఒక మూత పెట్టేసి ఉడకనివ్వండి. కొంచెం ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టుతుంది. అంతే అండి. అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసి దించేయడం అంతే. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై కర్రీ రెడీ అండి. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ఇది కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ రొట్టె చేశానండి నేను నైట్. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు రొట్టె అండ్ చికెన్. దీనికి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే రొట్టె మంచిగా వస్తుందండి. పిండి కూడా జల్లి పట్టండి. జల్లి పట్టిన తర్వాత వేడి నీళ్ళు వేసి బాగా తడపండి. మంచిగా చేతితో స్మాష్ చేయండి. దాన్ని బాగా స్మాష్ చేస్తే రొట్టె మంచిగా వస్తుంది, లేకపోతే ఇరిగిపోతుంది. అందుకే నాకు రొట్టె చేసిన ప్రతిసారి చేతితో స్మాష్ చేసి తడుపుతూ మెత్తగా అన్న తర్వాతనే రొట్టె చేయండి. కింద జొన్న పిండి వేసి మళ్ళీ చేతితో అట్లా అదుముతూ కొడుతూ దాన్ని ఇట్లా చేతితో తిప్పుతూ చేయండి. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా అంటే రాదండి. పర్వాలేదు అన్నట్టుగానే చేస్తాను. పిల్లలు ఇంట్లో అందరు బాగా తింటారు, మంచిగానే వస్తుంది. ఇలా చేతితో కొడుతూ తిప్పుతూ చేయండి. చేసిన తర్వాత అది పెన్నం మీద వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి. జాగ్రత్తగా తీసి కింద చేపెట్టి తీసి పెన్నం మీద వేసేయండి. వేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత వాటర్తోని ఇట్లా స్ప్రింకిల్ చేయండి. చేతితో అయినా స్ప్రింకిల్ చేయండి, లేదంటే ఒక తడి బట్ట తీసుకొని గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో తడి బట్ట పెట్టి రొట్టె పైన అంతా తుడిచేసినట్టుగా అన్నీ కింద కాలిన తర్వాత స్లోగా దాన్ని టర్న్ చేయండి. అలా టర్న్ చేసిన తర్వాత కింద కూడా కాలుతుంది కదండి. కింద కాలిన తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసి ఒక నాప్కిన్ తీసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే రొట్టె మంచిగా పొంగుతుందండి. ఈ రొట్టె నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, కానీ నెక్స్ట్ చేసినవి మాత్రం చాలా పూరీలాగా పొంగినాయండి.
చూసారు కదండి, రొట్టె అలా మంచిగా పొంగుతూ ఉంది. అక్కడ చూస్తున్నారా, కనిపిస్తుందండి. అలా దాంతో ప్రెస్ చేస్తున్నామంటే రొట్టె చాలా పొంగుతూ వస్తుంది. ఇంతే అండి మా నిన్న నైట్ డిన్నర్ మాది రొట్టె అండ్ చికెన్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్